Hello friends, welcome to Lisa's Tasty Kitchen. హలో అండి, ఈరోజు వీడియోలో పనీర్ బిర్యానీని తయారు చేసుకుందాము. ఎంతో ఈజీగా సింపుల్ ప్రాసెస్తో నాన్ వెజ్కి ఏమాత్రం తీసిపోని రుచితో పనీర్ బిర్యానీని ఈరోజు తయారు చేసుకుందాము. వెజిటేరియన్స్కి ఎంతో ఇష్టమైన ఈ పనీర్ చాలా హెల్తీ ఫుడ్, అలాగే మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ కదా. పిల్లలకు కూడా ఇది చాలా మంచి ఫుడ్ అండి. ఈ బిర్యానీని పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ముందుగా బాస్మతి బియ్యం తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ బియ్యం నానే లోపల మనం బిర్యానీకి కావాల్సిన మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పనీర్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఉప్పు కారం వేసుకొని కలుపుకోవాలి. ఏ బిర్యానీకైనా కూడా మనకు ఫ్రైడ్ ఆనియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. బిర్యానీకి ఫ్లేవర్ అనేది బాస్మతి రైస్తో అలాగే ఈ బ్రౌన్ ఆనియన్స్తో వస్తుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో నూనె అలాగే నెయ్యి వేసుకొని నూనె వేడైన తర్వాత ఇందులో సన్నగా నిలువుగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మంచి రంగు వచ్చిన తర్వాత తీసేసి ఇప్పుడు ఇదే ప్యాన్లోనే ఇదే ఆయిల్లోనే ఉప్పు కారం కలిపి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన గ్రేవీని తయారు చేసుకుందాము. ఇదే ఆయిల్లోనే ఒక కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అలాగే గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. గరం మసాలాలో నేను ఇక్కడ చెక్క, లవంగ, ఇలాచీ మాత్రమే పొడి చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు టమాటా ప్యూరీని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజ్ టమాటాలను తీసుకొని మిక్సీలో వేసుకొని ఈ విధంగా ప్యూరీ రెడీ చేసుకున్నాను. ఈ టమాటా ప్యూరీ కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకొని కలుపుకోవాలి.
ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఇందులో కసూరి మేతి అలాగే నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా ఒక స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు గ్రేవీ అంతా పట్టే విధంగా పన్నీరును ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పన్నీర్ని మనము ఎక్కువగా ఉడికించుకోకూడదు, ఎందుకంటే ఆయిల్లో ఆల్రెడీ ఇవి ఫ్రై అయి ఉన్నాయి. అలాగే రైస్తో పాటు కూడా ఇవి కూడా కుక్ అవుతాయి కాబట్టి ఒక నిమిషం పాటు మసాలా పట్టేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చివరగా తరిగిన పుదీనా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి బేస్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అన్నం వండుకుందాము. అన్నం వండుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. ఇందులో ఒక స్పూన్ షాజీరా అలాగే ఒక స్పూన్ సోంపు వేసుకోవాలి. సోంపు వేసుకోవడం వలన బిర్యానీకి మంచి ఫ్లేవర్ అలాగే డైజెషన్కి కూడా బాగుంటుంది. ఇందులో ఉప్పు అలాగే కొద్దిగా నూనె కూడా వేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. మనం నీళ్ళని టేస్ట్ చేసినప్పుడు సాల్ట్ వాటర్ లాగా అనిపించాలి. అప్పుడే ఉప్పు అనేది మెతుకుకు పట్టి బిర్యానీ టేస్టీగా ఉంటుంది, లేకపోతే చప్పగా అనిపిస్తుంది. అలాగే ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు బియ్యం కూడా వేసుకొని ఉడికించుకోవాలి. అన్నం పూర్తిగా కాకుండా 70% ఉడికించుకుంటే సరిపోతుంది. అన్నం పలుకుగా ఉన్నప్పుడే తీసేయాలి. ఈ విధంగా బియ్యం ఉడుకుతున్నప్పుడు సగం చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఈ విధంగా పలుకుగా ఉన్నప్పుడే తీసేసి పన్నీర్ గ్రేవీ మీద మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నం అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, తరిగిన పుదీనా కొత్తిమీర, అన్నం ఉడికించిన నీళ్లు అలాగే కొంచెం కుంకుమ పువ్వు పాలు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని దమ్ మీద ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాకుండా ఈ విధంగా చూపించిన విధంగా ప్యాన్ మీద పెట్టేసుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో అలాగే 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీని ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే ఒక 5 నిమిషాలు ఉంచేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే బిర్యానీ అనేది టేస్టీగా. ఈ బిర్యానీకి ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదండి, జస్ట్ రైతా ఉంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా హెల్తీగా పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోయింది. How you guys enjoyed our video? Don't forget to subscribe, like and share.